మోడీ కాసేపు సముద్రంలో తిరిగి వచ్చాడు. అదేదో ఫోటోలు పెట్టారు లక్షద్వీప్లో. అది ఆయనకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద యాక్టివిటీ. ఈ వయసులో చేసి వచ్చాడు. నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే అభినందించు, నచ్చకపోతే వదిలేసేయి. కానీ దూషణ, ద్వేషం ఎక్కడో కాదు. అది దేశవ్యాప్తంగా చూస్తే 85% మంది సమర్థించారు, ఓ 15% మంది, ఒక 5% వ్యతిరేకించారు, ఓ 10% మంది సైలెంట్గా ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 40 నుంచి 50% వ్యతిరేకించారు, తిట్టిపోశారు. ఎవరు వీళ్ళల్లో అంటే హయ్యెస్ట్ తెలుగుదేశం సింపథైజర్లే. చంద్రబాబు నాయుడు అంటే ప్రేమ ఉండటంలో తప్పు లేదు. చంద్రబాబుని ప్రేమించడం కోసం మోడీని ద్వేషించడం ఏందో అర్థంగా ఏంటయ్యా అంటే, మోడీ కంటిన్యూగా ముఖ్యమంత్రికి గెలుచుకొచ్చాడు, కంటిన్యూగా ప్రధానమంత్రికి గెలుస్తున్నాడు కాబట్టి మోడీ మీద ద్వేషం. చంద్రబాబు నాయుడు మధ్యలో 2 సార్లు గెలిచారు, 3 సార్లు ఓడిపోయారు కాబట్టి అది చంద్రబాబు తప్పు అవుతుందా, మోడీ తప్పు అవుతుందా? మోడీ కంటే చంద్రబాబు విజనరీ అన్నటువంటిది వాళ్ళ నమ్మకం, గుడ్డి నమ్మకం. అది ఆంధ్రప్రదేశ్ని 21 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికి తీసుకెళ్ళగలిగింది అంటే, గుజరాత్కి పోటీగా మనం వచ్చేస్తామని తొక్కేస్తున్నారని ద్వేషం వరకు తీసుకెళ్ళగలిగింది. అంతకుమించి ఏం చేయలే. ఇప్పుడు తాజాగా మోడీని ఏం చేసినా సరే వెంటాడటం, వేటాడడం సాగుతోంది. నేను ఇంతకుముందే చెప్పా, పొత్తు పెట్టుకున్న ఇద్దరి మధ్యన ఓట్ల షేరింగ్ అయితే జరగదు ఇట్లాంటి పరిణామాల వల్లనే.